స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని డిమాండ్. కాంగ్రెస్ గత పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు. ఆ పార్టీ కేవలం తమ కుటుంబాల పాలన కోసమే పనిచేసిందని ఆరోపణ. జవహర్ చేయాలనే రాణి పద్మిని సంకల్పం శ్రీ గౌరవానికి చిహ్నం. జవహర్ నివాళి కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మోగిన ఎన్నికల నగారా. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మీ సలహాలు స్వీకరిస్తాం, సభకు రండి. కేసీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు. కేటీఆర్ ఆదరణ చూసి ఓర్వలేకే డ్రగ్స్ ఆరోపణలు. దాసోజు శ్రవణ్ కుమార్. ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ బాగోదంపై బాబు సమాధానం ఇవ్వాలి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్. ఆధారాలు బయటపెడితే నన్ను బదనాం చేస్తారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత ధ్వజం. రైతులకు వెన్నుపోటు, రాహుల్ కు 1000 కోట్ల. అసెంబ్లీలో నిలదీస్తామన్న కేటీఆర్. అట్టహాసంగా బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక. ద్రవిడ్, బిన్ని, మిథాలీ రాజుకు లైఫ్ టైం అవార్డులు. బంగారం వెండి ధరల్లో కొనసాగుతున్న తిరోగమనం. మళ్లీ తగ్గిన పసిడి ధరలు. పశ్చిమాసియా యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూరోపియన్ మిత్ర దేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రేటీ ఆర్గనైజేషన్ భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు. హర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. అందరి కోసం అమెరికా ఒక్కటే కాపలా కాయలేదు. ఈ కీలక మార్గాన్ని తెరిపించేందుకు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధ నౌకలను పంపించాలి. నాటో దేశాలు తమ బాధ్యతను నెరవేర్చుకుంటే ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే అని ఆయన హెచ్చరించారు. I don't want to have any impact on oil prices for 3 or 4 weeks or 2 months, and we're going to let Iran have a nuclear weapon and blow up the entire Middle East and beyond, right? Because, they were going to blow up the Middle East. If I didn't terminate the Obama horrible deal,
the Iran nuclear deal, it's called. If I didn't terminate that in my first term, they would have already had a nuclear weapon and they would have used it immediately upon getting it. And if I didn't send in the B-2 bombers to bomb the hell out of it and obliterate, and that's what it was, we obliterated that site and stopped all their potential nuclear. If I didn't do that, you would have had Israel and the Middle East. ప్రధాని మోదీని బీజేపీని వ్యతిరేకించే క్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశాన్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటు మెట్లపై నిలబడి టీ పకోడీ తీసుకోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ అనేది చాలా పవిత్ర స్థలమని, అల్పాహారం ఎక్కడ తీసుకోవాలో కూడా రాహుల్ కు తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్ చర్యలను ఏ భారతీయుడు సమర్థించడని అన్నారు. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న హోంమంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర వైద్య రోగ రంగానికి సంబంధించి 2000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రసంగిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ గత పాలనపై విమర్శలు గుప్పించారు. గత 15 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ అస్సాం వైద్య రోగ బడ్జెట్ నుంచి 150 కోట్లు కాజేసింది. ఆ పార్టీ కేవలం తమ కుటుంబాల పాలన కోసమే పనిచేసింది. ఆ సమయంలో రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది అని అమిత్ షా విమర్శించారు. कांग्रेस ने अपने शासन में चाहे जनजाति और आदिवासी समाज के लिए कुछ नहीं किया था। कांग्रेस के शासन में चाय बगान के मजदूरों की मजदूरी दिहाड़ी सिर्फ 94 रुपया थी। भारतीय जनता पार्टी ने ब्रह्मपुत्र घाटी में इसको 280 रुपये तक पहुंचा है। हमने एटी कली दूटी बात योजना में हर चाय बागान के श्रमिकों को 5000 रुपया की सहायता दी। 120 मॉडल स्कूल बनाए और 707 चाय बागान में 3.5 लाख परिवारों को उनके भूमि का अधिकार देने का काम भारतीय जनता पार्टी ने किया। मित्रों, एक और कांग्रेस पार्टी है जो भ्रष्टाचार में लिप्त, और दूसरी ओर भारतीय जनता पार्टी है जो विकास के रास्ते पे ले जाए। एक और कांग्रेस पार्टी है जो तुष्टीकरण के लिए घुसपैठ होने देती है। दूसरी ओर भारतीय जनता पार्टी है जो असम को बचाने के लिए घुसपैठियों को चुन चुन कर निकालने का संकल्प करती है। एक और कांग्रेस पार्टी है जो अपने बेटे बेटियों की चिंता करती है। दूसरी ओर भारतीय जनता पार्टी है जो असम के गरीबों के बेटे बेटियों की चिंता करती है। एक और कांग्रेस पार्टी है जो एआई सम्मेलन में कपड़े उतारकर भारत को बदनाम करती है। दूसरी ओर नरेंद्र मोदी जी है जो एआई सम्मेलन कर 80 देशों के एआई एक्सपर्ट और कंपनियां लाकर జవహర్ చేయాలనే రాణి పద్మిని సంకల్పం శ్రీ గౌరవానికి చిహ్నమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ మహిళల ధైర్య సాహసాలు మరియు ఆత్మ గౌరవాన్ని గౌరవించేలా జవహర్ స్మృతి సంస్థాన్ ఆధ్వర్యంలో రాజస్థాన్లోని వీర్భూమి చిత్తూర్గఢ్ లో ఏర్పాటు చేసిన జవహర్ నివాళి కార్యక్రమంలో మహారాణా సాహిబ్ విశ్వరాజ్ సింగ్ మేవార్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి రాజస్థాన్లోని యూపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరం, దక్షిణం, తూర్పు లేదా పశ్చిమం ఏదైనా ప్రతి భారతీయుడు మహారాణా ప్రతాప్, మహారాణా సంఘ, మహారాణి పద్మిని, మహారాణా కుంభ మరియు బప్పా రావల్ వంటి ధైర్య యోధులు మరియు అమరవీరుల గొప్ప సంప్రదాయానికి నమస్కరిస్తానని చెప్పుకొచ్చారు. मैं जब यहां आया था, मैं देख रहा था चित्तौड़गढ़ के दुर्ग में जाकर के जौहर भूमि को नमन करके मां कालिका के मंदिर में दर्शन करके मैं विभूत भी था। भाषा अवरुद्ध थी, भावनाओं से भरी हुई थी और इस बात को लेकर के भरी हुई थी। मुझे उस समय याद आ रही थी उत्तर प्रदेश के एक
हिंदी साहित्य के महान साहित्यिक कीर्ति रखने वाले हल्दी घाटी के रचयिता श्याम नारायण पांडे की मुझे पंक्तियां याद आ रही थी। मैं देख रहा था उनकी पंक्तियां हल्दी घाटी में, मुझे बहुत उसके साथ कर रही थी। मैं चित्तौड़गढ़ को जब देख रहा था, इस वीर भूमि को जब मैं देखता हूं और मुझे याद आती है उनकी पंक्तियां कि एक लिंग का आसन है, इस पर न किसी का शासन है। याद करिए ना, आज खिलजी वंश को कोई जानने वाला नहीं है। बाबर और औरंगजेब का, अकबर की खानदान का कहीं अता पता नहीं है। याद करिए, खिलजी के नाम पर भारत के अंदर कोई नमूना दिखाई देता है क्या? अकबर या बाबर या औरंगजेब के नाम पर कोई दिखाई देता है क्या? कोई सोहदा दिखाई देता है क्या? कोई नहीं दिखाई देता होगा। लेकिन महाराणा प्रताप की वंशावली, महाराजे साहब की उपस्थिति आज भी सैकड़ों वर्षों के बाद हमारे सामने है। वीरांगना पद्मिनी की वंशावली हमारे सामने है, वीर हमीर की वंशावली हमारे सामने है। और इसीलिए तो हमने कहा कि एक लिंग का आसन है, इस पर न किसी का शासन है। దేశంలోని 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల నగారం మోగింది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ అన్ని ప్రాంతాల్లో మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. వివరాలలోకి వెళితే పశ్చిమ బెంగాల్లోని 294 స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 23న తొలి దశ, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ నిర్వహిస్తారు. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఇక అస్సోం 126, కేరళ 140, పుదుచ్చేరి 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ కు ముందు రాజకీయ పార్టీల నేతలతో, ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి సలహాలు స్వీకరించామని జ్ఞానేష్ కుమార్ వివరించారు. The festival of elections, our pride, is going to be held in the state of Assam, Kerala, Tamil Nadu, West Bengal and the Union Territory of Puducherry. The total electors are 17.4 crores and the assembly constituencies are 824. The number of polling stations is roughly 2.19 lakhs and the electoral machinery would consist of roughly 25 lakh personnel. To give you an overview, the end of term of Assam Assembly is on 20th of May, Kerala 23rd of May, Puducherry 15th of June, Tamil Nadu 10th of May and West Bengal 7th of May. To give you a little overview of the electors, Assam, as per the final list, would be roughly 2.5 crores, Kerala 2.7 crores, Puducherry 9.44 lakhs, Tamil Nadu 5.67 crores, and West Bengal, the final list on 20th February comprises of 6.44 crores, and the learned judges, after their adjudication, whatever supplementary list comes, they shall be added. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కె చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి సభా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కనీస బాధ్యత అని ఆయనకు అన్నారు. ప్రజలు మార్పు కోరుకునే కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని, ఆ తీర్పును స్వాగతించాలని కోమటిరెడ్డి అన్నారు. కేసీఆర్ సభకు వచ్చి ప్రభుత్వ పనితీరుపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మా పనిలో ఏవైనా తప్పులుంటే చెప్పండి, తప్పకుండా మార్చుకుంటాం, కానీ అసెంబ్లీకి రాకపోవడం సరికాదు అని హితవు పలికారు. ఇటీవల కేసీఆర్ సభకు 1 నిమిషం మాత్రమే హాజరై గవర్నర్ ప్రసంగం ముగియక ముందే వెళ్లిపోవడం
మరణించిన సభ్యులకు సంతాపం తెలిపేంత వరకు కూడా ఉండకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. ఫ్లోరైడ్ తో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తే వారి జీవితాలు కూడా బాగుపడతాయని మంత్రి పేర్కొన్నారు. గౌరవ కేసీఆర్ గారి నుంచి ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ, ఈ ప్రభుత్వం ఇంకేమైనా మార్పులు చేసుకోవాలన్నా, ఇంకేమైనా సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా నిజంగా సూచనలు కరెక్ట్ ఉండి మేము చేసే పనులు తప్పుంటే మార్చుకునే అవకాశం ఉంది. కానీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాకుండా వచ్చి ఒక నిమిషం కూర్చొని నేషనల్ యాంథమ్ కాకముందే గవర్నర్ ప్రసంగం మన వచ్చినప్పుడు నేషనల్ యాంథమ్ కాకుండా వెళ్ళిపోయి తెలంగాణ వాదిగా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రండి అసెంబ్లీకి. మీరు పక్క రాష్ట్రం ఆంధ్రాలో వాళ్ళకు 11 సీట్లే వచ్చి వాళ్ళకు ప్రతిపక్ష హోదా అడిగినా ఇస్తలేరంటే రాజ్యాంగం ప్రకారం 10% రావాలి కాబట్టి వాళ్ళు ఇస్తలేరు, అది వేరే విషయం. అయ్యాల మీరు 30 మంది సభ్యులు ఉన్న 9 మంది పార్టీ మారిన 30 మంది సభ్యులు అంటే చిన్న రాష్ట్రం, మంచి సభ్యులు వచ్చి మాట్లాడితే మీకు పూర్తిగా సపోర్ట్ చేస్తాం. మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయం, మీరు ఇచ్చే సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తాం. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షలు ఉదయం 9:30 ప్రారంభమై మధ్యాహ్నం 12:45 ముగుస్తాయి. మొత్తం విద్యార్థుల్లో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేటు అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందుకోసం 38,958 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. మాల్ ప్రాక్టీస్ ను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించారు. వీటితో పాటు 210 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి అక్కడ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఉదయం 8:30 నుంచే పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా హాల్లోకి ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని విద్యాశాఖ పేర్కొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవనెత్తుతున్న ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆయనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఆరోపణలు తిప్పికొట్టారు. మోకాలికి జోడు గుండికి లింక్ పెట్టినట్లు మొయినాబాద్ లో ఒక మాజీ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో పార్టీ జరిగితే దాన్ని కేటీఆర్ కు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మూసీ ఫ్యూచర్ సిటీ అవినీతి గురించి బయట పెట్టినందుకు కేసీఆర్ పై దాడి చేస్తున్నారని విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడని, డ్రగ్స్ గురించి మాట్లాడితే లీగల్ నోటీసులు పంపుతా అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కేటీఆర్ కు లింకు పెట్టడం దేనికని ప్రశ్నించారు. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. డ్రగ్స్ విషయంలో మాట్లాడేట నైతిక అర్హత ఎక్కడో చెప్పమని కోరుతా ఉన్నాను. మీ కింద 12,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక డ్రగ్ను తెలంగాణ పోలీసులు పట్టుకోలా. తెలంగాణ పోలీసులు పట్టుకోలే. ఇది కాస్త వాగ్దేవి ల్యాబొరేటరీస్ అని చెప్పని నవోదయ కాలనీ చెర్లపల్లిలో హైదరాబాద్లో సెప్టెంబర్ 5, 25వ తారీఖు నాడు పట్టుకుంది ఎవరే అంటే మహారాష్ట్ర పోలీసులు. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి నేను ఈగలు పెట్టినా, ఈగలకు ఫోర్స్ ఇచ్చినా, గొప్పలు చెప్పుకునేటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు లేకపోతే మహేష్ గౌడ్ గారు మీరు సమాధానం చెప్పండి. మీకు చేత కాకపోతే బొంబాయి పోలీసులు ఇక్కడికి వచ్చినారా, వాళ్ళు పట్టుకున్నారా? డ్రగ్స్ నియంత్రణలో మీ యొక్క వైఫల్యం ఎంత స్పష్టంగా ఉందనడానికి కారణం నిదర్శనమే వాగ్దేవి ల్యాబొరేటరీస్లో బొంబాయి పోలీసులు వచ్చి దాదాపు 12,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక డ్రగ్స్ను పట్టుకున్నారు. దాదాపు 13 మంది నిందితులను లోకల్ పోలీస్ అరెస్ట్ చేయలే, బొంబాయి పోలీస్ అరెస్ట్ చేసింది. ఎక్కడ పెట్టుకుంటారు మీరు మొఖాలు? పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు రేవంత్ రెడ్డి.
పొద్దున్న లేస్తే ఐజీలు డీజీపీలు అందరితో కూర్చుంటాడు. పొద్దున్న లేస్తే ఎన్డీపీఎస్ అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఎందుకో 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ను బొంబాయి పోలీసులు పట్టుకున్నారు, ఎందుకు లోకల్ పోలీసు పట్టుకోలేకపోయింది? ఇది మీ అసమర్థతకు, చేతగానితనానికి నిదర్శనం కాదా? ఇది తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పరా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడడంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని మండిపడ్డారు. ఎంపీ పుట్టా మహేష్ భాగోతంపై చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ నేతల ద్వంద్వ ప్రమాణాలను ఆయన ఎండగట్టారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కేవలం అబద్ధపు ప్రచారాలతో ఎంతో కాలం నెట్టుకు రాలేరన్న విషయాన్ని గ్రహించాలని తేల్చి చెప్పారు. ఎంపీ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు తన స్పందనేంటో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని కన్నబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలుగు డ్రగ్స్ పార్టీ లాగా మారిపోయిందా అని ఒక అనుమానం ప్రజలకు కల్పించే పరిస్థితి వచ్చింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారు హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్ మీద దాడి చేస్తే ఆ డ్రగ్స్ సేవిస్తున్న పార్టీలో దొరికారని, మొదట పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చిందని, మళ్ళీ పరీక్ష చేస్తే పాజిటివ్ వచ్చిందని వార్తలు వస్తూ ఉన్నాయి. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, మరొక శాసనసభ్యుడికి కుమారుడు ఇవాళ డ్రగ్స్లో దొరికితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ ఆ పార్టీ నాయకులు కానీ నోరెత్తలేదు. కనీసం ఒక్క చిన్న పదం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రిలీజ్ కాలే. మామూలుగా అయితే తెల్లారు లేచి ప్రవచనాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి దీని మీద ఏం చెప్తారని మేము అడుగుతున్నాం. ఏదో డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టించాలని, డ్రగ్స్ వద్దు బ్రో అని తెలుగుదేశం పార్టీలోని చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి గారు లోకేష్ గారు ఆ మధ్యకాలంలో పెద్ద ఉద్యమం కూడా నడిపారు, ప్రచారాన్ని చేశారు. అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రజలు చెప్తారు కానీ మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తుంటారేమో. ఈరోజు ఏ పరిస్థితికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఎదటివాడి చెప్పడానికే నీతులు, వీళ్ళ మాత్రం అన్ని పనులు చేస్తారు. వేరు అన్ని దుష్ట కార్యక్రమాలు. ఒక ఆయనేమో ఒక రాసలీల వీడియోలో దొరుకుతాడు, ఇంకొక ఆయనేమో అసభ్యంగా ప్రవర్తించి మహిళల పట్ల వారు దొరుకుతారు, గంజాయితో దొరుకుతారు, ఈ పక్కనేమో డ్రగ్స్తో దొరుకుతారు. అయినా సరే పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి స్పందన ఉండదు. ఆ మధ్యకాలంలో అసెంబ్లీలో హోంమంత్రి గారు అనిత గారు అయితే డ్రగ్స్ రహితంగా, గంజాయి రహితంగా. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంకుకు మూసీ పరివాహక ప్రాంతం భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు మూసీపై కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ ను ఎందుకు విడుదల చేయట్లేదని ప్రశ్నించారు. ఫేజ్ 1 కి సంబంధించిన డిపిఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం చూపెట్టిందని ప్రస్తావించారు. పూర్తి డిపిఆర్ ఇవ్వకపోవడం వెనుక మోసం ఉందని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు ప్రజెంటేషన్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, మంత్రులను పిలిచారని అన్నారు. కానీ మూసీలో ఇల్లు కోల్పోయిన నిర్వాసితులను ప్రజెంటేషన్ కు ఎందుకు పిలవలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణలో చిన్న మోదీలా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. మూసీ పేరుతో సీఎం గ్రాఫిక్స్ చూపెట్టారని సెటైర్లు గుప్పించారు. 16 నాలాల నుంచి మూసీలోకి మురుగునీరు వస్తోందని చెప్పుకొచ్చారు. నగరంలో ఉన్న వ్యర్థాలన్నీ మూసీలోకి వెళ్తున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట మూసీ ప్రాజెక్టు క్లీన్ చేయాలి, మూసీ నది క్లీన్ చేయాలని ఆయన నందనవనం పేరుతో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసి వదిలేసారు. తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి కొన్ని కేంద్ర నిధులు తీసుకొచ్చి సేవ్ మూసీ అని చేద్దామని ఆయన ట్రై చేసారు. తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని దాన్ని బట్టి వారు కొంత ప్రయత్నం చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అయితే 2017లో మేము ఒక 17,000 కోట్లతోని ఈ మూసీ చుట్టూ ఉన్నటువంటి దీన్ని డెవలప్ చేస్తాము, ఓల్డ్ సిటీకి న్యూ సిటీకి కనెక్టివిటీ ఇస్తామని చెప్పి ఆనాడు ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ ఇచ్చారు.
ఇస్తే మన రాష్ట్రంలో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేసేది, పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి సంస్థ 2017లో రిజెక్ట్ చేసింది ఈ ప్రపోజల్ని. ఏమని, మీరు 30 లక్షల ఎస్ఎఫ్టీ కడతామంటున్నారు, 30 లక్షల స్క్వేర్ ఫీట్లు మూసీ రివర్ బెడ్ మీద కడితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి మీరు దీనికి సంబంధించి ఏదైనా కేంద్రంలో ఇంకో సంస్థ ఉంటుంది వాళ్ళ దగ్గరికి పోండి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మరి అదే సంస్థ మళ్ళీ పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు టీఓఆర్కి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సేమ్ ఆర్గనైజేషన్ విచ్ రిజెక్టెడ్ ఇన్ 2017. నౌ దే ఆర్ గివింగ్ పర్మిషన్ అగైన్. 2017 ఓవరాల్ 17,000 crores 30 lakh ఎస్ఎఫ్టీ అన్నది అప్పుడు ప్రపోజల్. ఇప్పుడు ఓన్లీ ఫేజ్ 1లో 18 లక్షల ఎస్ఎఫ్టీ అని, ఇప్పుడు 18 లక్షల స్క్వేర్ మీటర్లు డెవలప్ చేస్తామని ఇప్పుడు ప్రపోజల్ ఒక ఫేజ్ 1లోనే. మరి ఇప్పుడు ఎట్లా ఇచ్చారు పర్మిషన్ టీఓఆర్కి, అప్పుడు ఎట్లా రిజెక్ట్ చేసిండ్రు? మరి ఏం జరిగింది? ఈ జాదు మంతర్ ఏంది? ఈ గ్రాఫిక్స్తో చేస్తున్న మాయాజాలం ఏంది? అమరావతిలోనేమో ఇడ్లీ ప్లేట్లు పెట్టినట్టున్నారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు టంచనుగా పడేదని గుర్తు చేశారు. అదే కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోతున్నా రైతు బంధు దిక్కులేదని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ శాసనసభ సమావేశాలకు ముందు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించామని తెలిపారు. అమరవీరుల స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2.5 ఏళ్లు అవుతున్న 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించలేదని విమర్శించారు. ఆనాడు గవర్నర్ తో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పించారని తెలిపారు. వాస్తవం ఏంటి అంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్ లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తదని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు, ఇది 3వ గవర్నర్ ప్రసంగం, ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్ధత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది, కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో, మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇది 3వ బడ్జెట్. ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి, మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు, మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో, ఇంతవరకు అతి గతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు, ఇంతవరకు 10,000 ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే ఇక 6 గ్యారంటీలకైతే మంగళం బాడినట్టే కనబడుతున్నది. మరి మహిళలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, పెద్ద మనుషులు 4,000 పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని. రైతులు. బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో క్రికెటర్లు సందడి చేశారు. 2025-26 సీజన్లో ఏకంగా 5 ఐసీసీ ట్రోఫీలతో కొత్త చరిత్ర లిఖించిన భారత క్రికెటర్ల ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ఇందుకు తోడు దేశ క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన దిగ్గజ ప్లేయర్లు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్, మిథాలీ రాజును బీసీసీఐ ఘనంగా సన్మానించింది. కండ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో నమ్మన్ అవార్డుల వేడుక యువకులు, అనుభవజ్ఞుల కలయికగా జరిగింది. గత సీజన్ లో అంతర్జాతీయ క్రికెట్ లో పరుగుల వరద పారించిన టీమిండియా వన్డే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తో పాటు మహిళల క్రికెట్ లో తనకంటూ ప్రత్యేకతను లిఖించుకున్న స్మృతి మందాన అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్ల అవార్డులు కైవసం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరీల్లో భారత క్రికెట్ జట్లు 5 ఐసీసీ ట్రోఫీలు కైవసం చేసుకోవడం విశేషం. 2025 మహిళల అండర్ 19 ప్రపంచ కప్ తో మొదలు పెడితే ఆ
తర్వాత పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే ప్రపంచ కప్, 2026లో అండర్-19 ప్రపంచ కప్, పురుషుల T20 వరల్డ్ కప్ సభ్యులను BCCI ఘనంగా సన్మానించింది. ఆయా జట్లలో సభ్యులైన క్రికెటర్లు జ్ఞాపికలు అందుకున్నారు. తాజాగా T20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా క్రికెటర్లు కప్తో ఫోటోకు ఫోజులిచ్చారు. మరోవైపు మహిళల అండర్-19 ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన హైదరాబాద్ గొంగడి త్రిష ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. దేశ క్రికెట్ కు సేవలందించిన రోజర్ బిన్నీ, రాహుల్ ద్రవిడ్ కు BCCI అత్యున్నత పురస్కారం కర్నల్ CK నాయుడు అవార్డు దక్కగా హైదరాబాదీ దిగ్గజం మిథాలీ రాజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో మెరిసింది. బంగారం వెండి ధరల్లో తిరోగమనం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా తగ్గుతున్న పసిడి ధరలు సోమవారం కూడా స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం నేడు మార్చి 16 ఉదయం 10 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధర 490 లక్షల మేర తగ్గి 1,59,170కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ పసిడి ధర కూడా 450 మేర తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర 1,45,900గా ఉంది. నగరంలో వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 2,79,900గా ఉంది. విజయవాడలో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో మేలిమి బంగారం ధర సగటున 490 లక్షల మేర తగ్గింది. వెండి ధరలో 5,000 మేర కోత పడింది. చెన్నైలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర అత్యధికంగా 1,61,010గా ఉంది. ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో మేలిమి బంగారం ధర 1,59,170గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ గోల్డ్ ధర 1,47,590 కాగా ముంబైలో, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 1,45,900గా ఉంది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని డిమాండ్. కాంగ్రెస్ గత పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు. ఆ పార్టీ కేవలం తమ కుటుంబాల పాలన కోసమే పనిచేసిందని ఆరోపణ. జవహర్ చేయాలనే రాణి పద్మిని సంకల్పం శ్రీ గౌరవానికి చిహ్నం. జవహర్ నివాళి కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి మోగిన ఎన్నికల నగారా. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. మీ సలహాలు స్వీకరిస్తాం, సభకు రండి. కేసీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి. ఏపీలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు. కేటీఆర్ ఆదరణ చూసి ఓర్వలేకే డ్రగ్స్ ఆరోపణలు. దాసోజు శ్రవణ్ కుమార్. ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ బాగోదంపై బాబు సమాధానం ఇవ్వాలి. మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్. ఆధారాలు బయటపెడితే నన్ను బదనాం చేస్తారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కవిత ధ్వజం. రైతులకు వెన్నుపోటు, రాహుల్ కు 1000 కోట్ల. అసెంబ్లీలో నిలదీస్తామన్న కేటీఆర్.
అట్టహాసంగా బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుక. ద్రవిడ్, బిన్నీ, మిథాలీ రాజుకు లైఫ్ టైం అవార్డులు. బంగారం వెండి ధరల్లో కొనసాగుతున్న తిరోగమనం. మళ్లీ తగ్గిన పసిడి ధరలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్తే.